స్క్విడ్ గేమ్ 3 పాయింట్కి వస్తే అద్దరింది గాయస్ ఎక్సలెంట్ అంతే. ఫస్ట్ ఎపిసోడ్ అరగంట చూసి మళ్ళీ సోదేనా అనుకున్న అక్కడి నుండి సోది తక్కువ, థ్రిల్లింగ్ కంటెంట్ ఎక్కువ, అలా ఎంగేజింగ్గా వెళ్ళిపోయింది. ఈ 6 గంటల్లో 1 గంటన్నర టాకీ పాటు ఉంటుంది. మిగతాదంతా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్గా ఉంది. సరికొత్త కాంప్లికేటెడ్ సీన్స్తో, మంచి వ్యూ ఎఫెక్ట్స్తో. ముఖ్యంగా ఈ సీజన్ 3లోని సెకండ్ ఎపిసోడ్ ఈ స్క్విడ్ గేమ్ సిరీస్లోకి వెళ్లిన టాప్ 1 ప్లేస్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ కావాలంటే ఒక లుక్ వేయండి, అక్కడ ఇంటరాక్ట్ అవుదాం. ఈ ఎపిసోడ్ కోసం ముందు మాట్లాడతా. ఇక 6 ఎపిసోడ్లతో సీజన్ 2కి కంటిన్యూషన్గా సీజన్ 3గా ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ రన్ టైమ్ తోనెక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. 1-2 వల్క వర్డ్స్ ఉన్నాయి తెలుగులో, కానీ అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు. అవి కూడా ఇబ్బంది పెట్టదు. ఒక బేబీ ఫీడింగ్ సీన్, అది కూడా ఫ్లోలో వెళ్ళిపోతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎవరైతే సీజన్ 2తో డిస్పాయింట్ అయ్యారో ఈ సీజన్ 3 మంచి హైయెస్ట్ ఉంది. యాక్షన్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రమే కాదు, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ థ్రిల్స్తో, హైపోథెటికల్ సిచ్యువేషన్స్తో ఎమోషనల్గా కూడా ఉంది. అసలు ఎక్కడ ఎలా తీసుకెళ్తారో, ఇప్పుడు అసలు ఏమవుద్దో అనేటటువంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఈ సీజన్ 3ని చూడాలంటే అట్లీస్ట్ సీజన్ 2 అయినా చూసి ఉండాలి. ఈ స్క్విడ్ గేమ్ మేకర్స్ చేసిన తప్పు ఏంటంటే సెకండ్ సీజన్ని 2 సీజన్స్గా సీజన్ 3తో డివైడ్ చేయడం. అదే ఒకేసారి సెకండ్ అండ్ థర్డ్ సీజన్స్లోని 7 అంటే ఈ 13 ఎపిసోడ్స్ని బెంజ్ వాచ్ చేస్తే అప్పుడు సీజన్ 2 మీద మిక్సడ్ ఫీలింగ్స్ వచ్చేవి కాదేమోలోగా స్టార్ట్ అయ్యి హైగా ఎండ్ అయిన ఫీలింగ్ కలిగ ఉండేది. 13 ఎపిసోడ్స్ని సీజన్ 2గా రిలీజ్ చేసుంటే ఇక ఈ సీజన్ 3 అయితే ఏదో గేమ్స్ ఉంటాయని పేరుకే కాకుండా ఎవరు బ్రతకాలి ఎవరు చావాలంటూ గేమ్ స్టార్ట్ అవ్వకముందు కాసేపు నుండి టెన్షన్ బిల్డ్ అయ్యేలా చేశారు. నిజానికి గేమ్సే ఉంటాయి సీజన్ 3లోని 6 ఎపిసోడ్స్లో, కానీ ఆ 3 కూడా చాలా లెంతీగా పెట్టారు. అందుకే చాలా వరకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక ఫోర్త్ సీజన్ కూడా ఉంది అన్నట్టుగా మళ్ళీ ఇంకో సీజన్ని ఇండైరెక్ట్గా అనౌన్స్ చేస్తూ ఎండ్ చేశారు. నచ్చింది గాయస్. ఇంకా క్లియర్ ఐడియా కోసం ఎపిసోడ్ వైస్ రివ్యూ వినండి. ఎపిసోడ్ 158 మినిట్స్ ఉంటుంది. నువ్వు బ్రతకాలి అంటే చంపాలి, చంపకపోతే చావాలి. ఇదే గేమ్ ఇక్కడ జస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎండ్ అయింది. లాస్ట్ 20 మినిట్స్ మైండ్లో మల్టిపుల్ థాట్స్, సగం జనాభా పక్కగా ఎగిరిపోయే గేమ్ ఇది. చంపాలి లేదా చావాలి అంతే. మొదటి అరగంట సీజన్ 2 ఎండ్ అయిన దగ్గర నుండి కంటిన్యూషన్. సో దానివల్ల ఓవరాల్గా ఎపిసోడ్ ఓకే అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఎపిసోడ్ 2 ది 1 అవర్ ఉంటుంది. ఒక్కటే మాట ముందు చెప్పాను కదా, స్క్విడ్ గేమ్ సీజన్ మొత్తంలోకి వెళ్ళది మోస్ట్ హైలైటెడ్ ఎపిసోడ్ ఇది. పర్ఫెక్ట్గా ఎమోషన్స్ని, ఆ కాన్సెప్ట్ని, రివెంజ్ని, ఎస్పెషల్లీ ఆ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ని బాలెన్స్ చేస్తూ రాసిన రైటర్ ఎవరోగాని అలా 1 అవర్ ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిన ది బెస్ట్ ఎపిసోడ్ ఇది. డోంట్ మిస్ గాయస్, ఇన్వాల్వ్ అయిపోతాం. నాకైతే పిచ్చిగా నచ్చింది సెకండ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 3 ఇక్కడంతా మళ్ళీ ఓటింగ్ అండ్ వెంటనే గేమ్ స్టార్ట్ అవ్వడంతో ఎండ్ అయింది. బాగుంది. ఇది కూడా ఇంత అత్యాశ ఏంటరా అనేలా ఉన్నారు. బాగుంది. ఎపిసోడ్ 4 ఆ స్టార్ట్ అయిన గేమ్ ఒక 20 మినిట్స్ భలే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి ఆ గేమ్స్ జరుగుతున్న కేవ్కి వెళ్లే ప్లాన్ తాలక డీటెయిల్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఇంకోవైపు నెక్స్ట్ గేమ్లో టార్గెట్ అయిన హీరోకి ఆ మెయిన్ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వడంతో ఎండ్ అయింది. చూడాలి నెక్స్ట్ గేమ్లో ఎలా సర్వైవ్ అవుతారో. ఎపిసోడ్ 5 ఇక్కడ స్టార్టింగ్ కొంచెం ఓపిక పడితే మళ్ళీ గేమ్ స్టార్ట్. ఈసారి ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. డబ్బు ఎంత పనైనా చేస్తుంది అనిలా ఉంటుంది. ఎపిసోడ్ 6 చివరికి 20 మినిట్స్ పెద్దగా ఏమ ఉండదు, కానీ మిగతా 40 మినిట్స్ రైటింగ్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. వాళ్ళ మూర్ఖత్వం చూడొచ్చు. సో ఫైనల్గా సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే ముందు పార్ట్స్ చూడాలి అండ్ కొంత టాకీ పార్ట్ ఇంకెంతసేపు గేమ్ స్టార్ట్ చేయొచ్చు కదా అనే ఫీల్స్ అయితే తెప్పేస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద సిరీస్ మాత్రం ఇంకా ఫస్ట్ సీజన్ కంటే ఎక్కువ సాటిస్ఫై చేస్తుంది. కానీ అస్సలు తగ్గదు. స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ అయితే
సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ని పొందుతారు. ఎండ్ అయ్యేసరికి నో డౌట్ సాటిస్ఫైయింగ్ సీజన్. దీనికి వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5 మీకు గనక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.